ఒక్కరోజు ఒకే రోజు అని అనుకోవాలి. అంటే అంతరిక్షములో ఆకాశములో ఎన్ని వింతలు ఎన్ని విచిత్రాలు. సో నిన్న రాత్రి ఆశ్రమం వద్ద కూర్చొని ఆకాశాన్ని చూస్తూ ఉన్నాం. ఏమైనా విచిత్రంగా కనిపిస్తుందా? ఎందుకంటే శాస్త్రవేత్తలు అలాంటి ఒక ప్రకటన చేశారు. మీకు వరుసగా గ్రహాలు ఒక అలైన్మెంట్లోకి రావడం, అలాగే సూర్యగ్రహణం. ఏమండి, సూర్యగ్రహణము అంటే మనం భారత్లో చూస్తాము, పూజలు పునస్కారాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ చూడండి, రాత్రి 11:16 సూర్యగ్రహణము, చీకటి కాబట్టి భారత్లో మన ఎవరికి కూడా ఏమీ కనిపించలేదు. కానీ అదే విదేశాల్లో, ముఖ్యంగా ఈ స్పెయిన్ అనబడే దేశములో ఈ విచిత్రము అనేది 27 ఏళ్ల తర్వాత జరగడం. సో అక్కడ ప్రజలు దీనిని ఒక పండుగ లాగాడు. నిజంగా ఆ సెలబ్రేషన్స్ చూస్తూ ఉంటే ఆహా, ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంది, ఈ ప్రకృతి ఏంటి, ఆ సూర్య భగవానుడు ఏమిటి, అసలు అలాంటి విచిత్రాలు ఉన్న ఈ విశ్వములో ఇంకా కూడా మనము ఈ యుద్ధాలు, గొడవలు, గందరగోళాలు అంటే ఈ రాక్షస జాతి సృష్టిస్తున్న అల్లకల్లోలం అవసరమా? ఎంజాయ్ ద లైఫ్ అని అనుకోవాలి కదా, ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించాలి కదా. అది విడిచిపెట్టి ఇంకా యుద్ధాలు ఏమిటి, గొడవలు ఏమిటి, పిచ్చి లోకము అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ చూశారనుకోండి, రష్యాలో సాయంత్రం పూట 5:30 ఈ సూర్యగ్రహణము అనేది కనిపించింది. రష్యా అంటే చాలా పెద్ద దేశం కదండి. సో ఎటు నుంచి ఎటైనా టైం జోనే మారిపోతూ ఉంటుంది. అక్కడ మీకు సాయంత్రం పూట ఇలాంటి ఒక విచిత్రం అన్న తర్వాత ఐస్లాండ్, స్పెయిన్, నార్వే, సో ఇలాంటి దేశాలలో ఈ సూర్యగ్రహణము రావడము మీకు ఏంటి, సాయంత్రం పూట సూర్య అస్తమనము, ఈ సమయములో సూర్యగ్రహణం కాబట్టి సూర్యుడు చంద్రుడులా కనిపించడం. ఇది ఎలా చెప్తున్నారంటే ఒక అందమైన ఉంగరము లాగా. ఇంకా నేనైతే ఈ డానీ అనబడే వ్యక్తికి పెద్ద ఫ్యాన్ అయిపోయానండి. అంటే ఒలింపిక్లో స్కేట్ బోర్డర్, సో ఇతనికి ఎలాంటి ఒక ఆలోచన, మనం క్రియేటివిటీ అంటాము, ఇలాంటి ఒక క్రియేటివిటీ నేనైతే ఇంతకు ముందు చూడలేదు. మీకు సరిగ్గా సూర్యగ్రహణం జరగబోతుంది, ఒక నల్ల రంగులో బంతి. సో ఇప్పుడు ఈ బంతి దగ్గర ఒక సెటప్ చేసేటండి, అంటే స్కేట్ బోర్డ్ని పెట్టుకొని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. చూడండి ఆ ఆలోచన చూడండి. అదే అంటున్నా, ఇంత అందమైన లోకములో ఇలాంటి గొడవలు అల్లర్లు అవసరమా అనిపిస్తుంది కదండి. మీకు ఆ సూర్య వలయము లోపల ఒక స్కేట్ బోర్డర్ తిరుగుతూ ఉంటే, అసలు అది చూస్తూ ఉంటే నిజంగా మీకు గూస్ బంప్స్ అండి. ఏం ఆలోచన, రియల్గా సూర్యుడు ఎక్కడో లక్షల కిలోమీటర్ల దూరములో ఆయనకి ఇలాంటి ఒక గ్రహణము రావడం ఏంటి, ఆ గ్రహణాన్ని ఆధారముగా చేసుకొని ఒక ప్లాట్ఫామ్ని తయారు చేయడం ఏంటి, అక్కడ ఇతని స్కేట్ బోర్డర్ ఇలాగా మీకు చక్కర్లు కొట్టడం ఏంటి, చూస్తూ ఉంటే ఆ జనాల అరుపులేంటి, మీకు ఒక పెద్ద సెలబ్రేషన్ అండి. ఆ పండుగను మనం ఎప్పుడూ కూడా చూడం. స్పెయిన్ వాళ్ళకి నిజంగానే ఒక గ్రేటెస్ట్ ఫెస్టివల్. 27 ఇయర్స్ తర్వాత ఇలాంటిది ఆ మహిళలు, పిల్లలు వాళ్ళు అరుస్తూ ఉంటే మనకు మేబీ మామూలుగా అనిపించవచ్చు, కానీ వాళ్ళు అలాంటి ఒక వింతను చూసి, ఇప్పుడు చూడండి అలాంటిదే ఇంకొక వ్యవహారం ఒకే రోజు ఇలాంటి విచిత్రం. మీకు మెటియర్ షవర్స్ అంటారు, గ్రహ శకలాల వర్షము. అంటే సూర్యుడు ఉండడు కదండి, చీకటి కదా, కాబట్టి క్లియర్గా మీకు ఈ గ్రహ శకలాలు భూమి మీదకి రావడం అంటే వస్తూనే ఉంటాయండి, వందల సంఖ్యలో ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. కానీ అట్మాస్ఫియర్లోనే ఇవి బూడిదైపోతూ ఉంటాయి, పేలిపోతూ ఉంటాయి. అంటే వాటి యొక్క శక్తి అనేది తగ్గిపోయి మీకు అంతరిక్షములోనే ఇవి మీకు ఇలా భస్మం అయిపోవడం. అలాంటిది ప్రపంచము చూడండి. ఇప్పుడు అరోరా అంటారు, ఎవరైనా నార్వేలో ఉన్నవాళ్ళు, స్విట్జర్లాండ్లో ఉన్నవాళ్ళు మీకు నైట్ వింటర్స్ అంటారు కదా, నార్దర్న్ వింటర్స్ అంటారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు గూడారాలు వేసుకొని రాత్రిపూట కూర్చుంటారు. అప్పుడు ఈ అరోరా వాచింగ్ అని అంటారండి. ఆకాశం నుంచి రంగులు మీకు, అంటే ఈ వేవ్స్ ఉంటాయి చూసారా, లైట్ వేవ్స్, ఇవి మన అట్మాస్ఫియర్లోకి వచ్చి తగిలినప్పుడు కొత్త రంగులు కనిపిస్తూ ఉంటాయి మీకు. అలాగ ఒక నృత్యము, ఆకాశములో ఎవరో నృత్యము చేస్తున్నారా అంటే ప్యూర్ సైన్స్ అండి.
ఎటువంటి అంధవిశ్వాసాలు లేవు. భారత్లో ఇవాళ కూడా వీటికి సంబంధించి ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి కదా. కానీ అక్కడ ఏంటి, పూర్తిగా ప్రకృతి ఆడుతున్న ఆట, ప్యూర్ నేచర్, అందులో కనిపించే విచిత్రాలు, వింతలు. సో అలాగ మీకు నిన్నంతా కూడా ఆకాశంలో, మీకేదో ఆకాశంలో పాము ఇటు నుంచి అటు వెళుతున్నట్టు, మీకు ఒక గ్రీన్ కలర్ లైట్ వచ్చి పడుతున్నట్టు, రెడ్ లైట్, ఆరెంజ్ లైట్స్, ఇవన్నీ ఏమిటి, ఎక్కడ నుంచి వస్తాయి ఏంటంటే, మీకు సూర్యుడి నుంచి వెలుగు, మీకు అలాగే ఆకాశంలో ఉండే లైట్ డాన్స్, ఇదంతా ఇంతకుముందు ప్రపంచంలో మీకు ఇంకా చెప్పాలంటే కొంతమంది కొన్ని దేశాల వాళ్ళు, స్వీడన్ లాంటి దేశాల వాళ్ళు ఏం చేశారంటే ఫైటర్ జెట్స్ను వాడారండి. చూడండి, అంటే మీరు యుద్ధాలు చేయాలన్నప్పుడు ఎంత ప్యాషన్తో, ఎంత ఆవేశంతో, ఎంత కోపంగా ఉంటారో, ప్రకృతి అందాలను చూస్తున్నప్పుడు ఆ ఆహ్లాదకరమైన ఆలోచన, ఆ అందము, దానికి ఒక ఫైటర్ జెట్ను వాడారండి. ఒకటి కాదు, 4-5 ఫైటర్ జెట్లు ఎగురుకుంటూ సూర్యుడు వద్దకు వెళ్ళడం. ఆలోచిస్తేనే అసలు ఆ ఈవెంట్ హారిజాన్ అంటారండి. మీకు ఒక వెలుగు రేఖ కనిపిస్తూ ఉంటుంది. సో ఆ పసుపు రంగులో ఆ వెలుగు మీకు అలా కనిపిస్తూ ఉంటే, ఈ విమానము వెళుతూ ఉంటే పైన ఒక నల్లని గోళం, అంటే మీకు సూర్యుడు, మధ్యలో మీకు చందమామ, ఇటువైపు మన భూమి అట్మాస్ఫియర్. ఇక్కడ మీకు సూర్యుడే చంద్రుడిలాగా కనిపిస్తే, ఒక నల్లని చంద్రుడిలాగా కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇంతకుముందు మనం చూసామా అంటే, మీకు ఆ ఫైటర్ జెట్ నుంచి వాళ్ళు పంపిన ఆ వీడియోస్ చూసామో అనుకోండి, ఇంతకుముందు ఎప్పుడూ ఎవరు చూడలేదు ఇలాంటి ఒక నేచర్స్ మిరాకిల్. మీకు ఆ మిస్టరీ ఆఫ్ నేచర్ అంటాం చూసారా, ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఒకప్పుడు మనిషికి తెలియదు. సూర్యగ్రహణం అంటే మూఢనమ్మకం అనుకునేవాడు, భయపడిపోయేవాళ్ళు, ఇళ్ల నుంచి బయటికి వచ్చేవాళ్ళు కాదు, ఆలయాల తలుపులు మూసేసేవాళ్ళు. కానీ ఇది ప్యూర్గా ప్రకృతికి సంబంధించినది. ప్రకృతిలో జరుగుతున్న ఈ మార్పులు, సూర్య చంద్ర భూముల మధ్య జరుగుతున్న ఈ అద్భుతము అనే విషయాన్ని ఇవాళ ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు, అది పిల్లలు చూస్తున్నప్పుడు, ఓహో ఇదా సూర్యుడు అంటే ఏంటండి, గాడ్ అంటున్నాం, సన్ గాడ్ అంటున్నాం. గాడ్ అంటే ఎవరు? G stands for generation, O stands for operation, D stands for destruction. త్రిమూర్తులు అని ఎలాగైతే మనం మాట్లాడుతున్నామో, ఈ సృష్టి స్థితి లయకు ఒకడే కారకుడు. ఆ కారకుడు ఎవరు? ప్రత్యక్ష సాక్ష్యము సూర్య భగవానుడు. ఈ నిజాన్ని తెలుసుకోవడము, దీనినే మనం గాడ్ కాన్సెప్ట్ అంటున్నాము. అంతే తప్ప ఈ ప్రకృతి అంతా కూడా ఎటు చూసిన విచిత్రాలతో, అందమైన దృశ్యాలతో ఇలా నిండిపోతున్నప్పుడు, ఇంకా కూడా ఈ కుళ్ళు, కుతంత్రాలు, యుద్ధాలు, ఒకరు ఇంకొకరిని ముంచేయడము, ఈ రీజిమ్ చేంజ్ వచ్చి మీకు బాంబులు పేల్చడము, తుపాకులు పట్టుకురావడము, హింస, ఇదంతా అవసరమా? స్పెయిన్ ప్రజలు ఇవాళ ఇదే ఆలోచిస్తున్నారు. అసలు యుద్ధాలు లేని ప్రపంచము. సో మనం ఎంతో హ్యాపీగా ఉన్నాము, ఇంత బాగా మనం ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నాము, సెలబ్రేట్ చేస్తున్నాము. ఇలా ఉంటే బాగుంటుంది కదా. కానీ రష్యా వాళ్ళకు కుదురుతుందా? వ్లాదిమిర్ పుతిన్కి కుదురుతుందా? ఈరోజు కూడా ఇంతంత పెద్ద యుద్ధాల్లో చిక్కుకుపోయి మీకు ఆ నేచర్స్ బ్యూటీని, ఆ నేచర్స్ మిరాకల్ని ఆనందించలేక, అనుభవించలేక, మీకు ఎక్కడో ఒక దగ్గర యుద్ధాలు చేసుకుంటూ ఇంతలాగా హింసకు పాల్పడుతూ ఉంటే ఖచ్చితంగా రష్యా ప్రజలు చాలా చాలా బాధపడతారు. కానీ ప్రపంచం అలాగే ఉంటుందండి. దేవతలు ఉంటారు, రాక్షసులు ఉంటారు. సో ఇవాళ రాక్షసులు ఇలాంటి యుద్ధాలు చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కోవడానికి వ్లాదిమిర్ పుతిన్ లాంటి వీరుడు యుద్ధము చెయ్యాల్సిందే. కానీ ప్రపంచ ప్రజలు మాత్రము చాలా చాలా ఎంజాయ్ చేశారండి. మరి ఇలాంటి ఒక సూర్యగ్రహణము మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఒకసారి గూగుల్ సెర్చ్ కొట్టండి, కామెంట్స్లో రాయండి, సో దట్ అందరం కూడా తెలుసుకోగలము. జై హింద్.